దేవుని చిత్తమును జరిగించు వారి ఎడల దేవుడు ఏం చేస్తాడు అనే సంగతులు మనం దేవుని గ్రంథంలో నుంచి నేర్చుకోబోతాం. దేవుని చిత్తమును జరిగిస్తే వారి ఎడల దేవుడు ఏం చేస్తాడు, వారికి అనుగ్రహించేటువంటి ప్రతిఫలాలు ఎలాగుంటాయి, ఆ సంగతులు మనం గ్రంథం నుంచి ఆలోచించబోతాం. దేవుని చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టం. దేవుడు కోరినది, దేవుడు ఆజ్ఞాపించినది, దేవుని చిత్తము అనే దానికి గ్రంథం మనకు తెలియచేసేటువంటి విశేషాలు ఎలాగుంటాయంటే, దేవుని ఇష్టం ఏదైతే ఉందో అది దేవుని చిత్తంగా పిలువబడుతుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది దేవుని చిత్తమై ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఆయన చిత్తాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన చిత్తము భూలోకమందు నెరవేర్చబడాలనేది కోరుతున్నాడు దేవుడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తన ఇష్టము, తన ఆజ్ఞాపించినది భూలోకమందు నెరవేర్చబడాలి, జరగాలి. మానవమాతృల మధ్య ఆయన చిత్తం నెరవేర్చబడాలి, ఇది కోరుకుంటున్నాడు దేవుడు. ఒక రోజున తెలియచేయబడింది ప్రభువైన యేసు యొక్క మాటల్లో, దేవుని చిత్తము జరిగించబట్టము భూమి మీద జరగాలని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు మనం చదివితే, భూమి మీద దేవుని చిత్తం జరిగించబడాలి, ప్రభు తెలియచేసాడు ఎలాగున. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అందువలన ప్రభువైన యేసు ఒక రోజున తను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో వారు కోరుకున్నారు ప్రార్థించటం ఎలాగూ అనే సమయాన ఆయన వెంబడించేటువంటి ప్రజలు మాట్లాడారు, మాకు ఏదైనా నేర్పించండి. కాబట్టి ప్రార్థన చేయటాన్ని ఎలాగ నేర్పించే క్రమంలో ప్రభువైన యేసు విశేషంగా ఆయన చిత్తాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. 10వ వచనంలో మరలా చూస్తాం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడుతున్న స్థలం ఎక్కడుంది? నెరవేర్చబడుతున్నటువంటి స్థలం ఎక్కడ అని ప్రభువైన యేసు తెలియచేస్తున్నాడంటే, పరలోకంలో ఆయన కోరింది జరుగుతుంది, ఆయనకిష్టమైనది నెరవేర్చబడేటువంటి స్థలం అది. పరమందు ఎలాగైతే దేవుని యొక్క చిత్తము, ఇష్టము
ఆయన ఆజ్ఞ జరిగించబడుతుందో, భూమి మీద కూడా ఆయన యొక్క ఇష్టము, ఆయన ఆజ్ఞ మనుషుల మధ్య నెరవేర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నటువంటి ఈ చిత్తమును, అనగా దేవుడు ఏదైతే ఆశించాడో, కోరుతున్నాడో, దశలో రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 4-5 వచనాలు ఎలాగూ రాయబడి ఉంటుంది. ఆయన కోరతాడు మనుషులు ఎలాగుండాలి అని కోరతాడు. ఆయన కోరినది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది, దేవుని యొక్క అభిష్టమై ఉంటుంది. దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెనో అది ఎరిగి ఉండటయే. కాబట్టి దేవుడు కోరుతున్నాడు, మీ ఘటాన్ని కాపాడుకోండి అని కోరుతున్నాడు. ప్రత్యేకించి 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. కాబట్టి దేవుని చిత్తము, దేవుడు ఆశించినది, దేవుడు కోరుతున్నటువంటిది తెలియచేసేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడి యొక్క ఇష్టము, అభిప్రాయాలు ఏదైతే ఉంటాయో అది భూమి మీద నెరవేర్చబడటం అనేది కోరుతున్నాడు. ప్రభువైన యేసు కూడా ఆయన సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో, ఆయన మరణమునకు అప్పగించబోతున్నటువంటి సమయాన దేవుని సమీపించి, ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే సమయంలో నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి కాదు ఇది. మన ఇష్టమును నెరవేర్చుకోవటం అనేది లోకమందు ఉన్నప్పుడు జరుగుతుంది. ప్రతివాడును తనకిష్టం వచ్చినట్టుగా తిరగటము, గడపటము, ఆలోచించటము, తన అభిప్రాయాలు నెరవేర్చుకోవాలని కోరుకోవటం అనేది దేవుని ఎరగక మునుపు జరుగుతుంది. చదువుతాం గ్రంథంలో ఎలాగూ రాయబడి ఉంటుంది. ఆది నుంచి ఎలాగూ జరుగుతుంది, ఆది నుంచి జరుగుతుంది. దేవుడు ఎవరో తెలియనప్పుడు తమకిష్టం వచ్చినట్టుగా జరిగించటం అనేది మనుషుల మధ్య జరిగింది. ఆదికాండము 6వ అధ్యాయంలో మొదటి వచ్చిన భాగం నుంచి మనం చదివితే, తమకు ఇష్టం వచ్చినటువంటి కార్యములు చేసినటువంటి సమయం అది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుండ్రి, అప్పుడు యెహోవా. కాబట్టి తమకిష్టం వచ్చిన కార్యములు జరిగించాడు. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనంలో కూడా తమ ఇష్టాన్ని నెరవేర్చడం అనేది దేవుని ఎరగక మునుపు, అనగా వారి మీద ఒక అధికారము పనిచేయక మునుపు తమ ఇష్టం, వాళ్ళకు తోచినట్టుగా బ్రతుకుతారు. వారు ఏదనుకున్నారో అదే నెరవేర్చాలి, జరగాలని కోరుకుంటారంట. చదువుతున్న గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుకుంటూ వచ్చారంట. అందువలన ఏం జరుగుతుంది అంటే, దేవుని ఎరగక మునుపు, లేదా ఒక అధికారము క్రింద లేక మునుపు, ఒక అధికారము క్రింద లేనప్పుడు ఏం జరుగుతుందంటే తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం జరుగుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగం. ఒకరు అధికారం క్రింద లేనప్పుడు, రాజు లేడు, ఇలాగే ఉండాలనేటువంటి ఒక ఆజ్ఞ లేదు.
కాబట్టి ప్రతివాడు తమకిష్టం వచ్చినట్టుగా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒకనాటి కాలంలో మనము దేవుని ఎరగనటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు మన ఇష్టాన్ని జరిగించుకున్నాం, మన అభిష్టం నెరవేర్చబడాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు మన ఇష్టమును నెరవేర్చుకునేటువంటి ప్రజలం కాదు మనము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుకొనుటకు అది గతం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం అనేది అది గతం. ఒకప్పుడు చేసాం, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం ఒకప్పుడు చేసాం. కానీ దేవుని ప్రజలు దేవుని చిత్తాన్ని జరిగేస్తారు. దేవుడు ఏం ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞ, దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆయన మనసు, దేవుని యొక్క ఇష్టం ఏమిటో ఆయన ఇష్టాన్ని జరిగించటానికి పిలువబడినటువంటి ప్రజలు దేవుని యొక్క ప్రజలు. కాబట్టి ఆయన ఇష్టాన్ని, ఆయన కోరికను, ఆయన ఆజ్ఞలు అనుసరించేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? ఇదే కదా మనం ఆలోచన చేస్తున్నటువంటి సంగతి. దేవుని చిత్తమును జరిగించేవారి ఎడల దేవుడు ఏం చేస్తాడు? మన ఇష్టాన్ని నెరవేర్చడం ఆపేస్తే ఒకరి అధికారం క్రింద ఉన్నాం మనం, దేవుని యొక్క అధికారం క్రిందకు చేర్చబడ్డాం. ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేర్చబడ్డాం. కాబట్టి ఎలాగున చేర్చబడినటువంటి వారు దేవుని చిత్తాన్ని జరిగించిన వారైతే వారికి ఏం కలుగుతుంది? దేవుని చిత్తమును నెరవేర్చే వారికి ఒకటి, లోకమందు గనులైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి నివాసాలు ఉంటాయి. లోకమందు గనులైనటువంటి వారికి లేదా గుర్తించబడినటువంటి వారికి వారికి ప్రత్యేకమైనటువంటి నివాసాలు ఉంటాయి. భారతదేశంలో ప్రథమ పౌరుడని చెప్పబడుతున్నటువంటి రాష్ట్రపతి ఉంటాడు. రాష్ట్రపతి భవన్ అని ప్రత్యేకమైనటువంటి వసతులతో కూడినటువంటి నివాసం ఉంటుంది. ఆయనకు మాత్రమే అందులో నివాసం. దానిలో ఎవరినంటే వారిని, ఎప్పుడంటే అప్పుడు రానివ్వరు. అందుట్లో ప్రవేశించాలంటే ప్రధానమంత్రి చేత ఆమోదం పొందినటువంటి వ్యక్తి దాంట్లో అధికారపు ప్రవేశము జరగాలి. కాబట్టి ఉన్నతమైనటువంటి వారికి నివాసాలు ఉన్నాయి. రాష్ట్రపతి అయితేనేమో రాష్ట్రపతి భవన్ అని చెప్పబడేటువంటి నివాసము, గవర్నర్ గారికి ఏమో రాజ్యభవన్ అని చెప్పబడుతున్నటువంటి నివాసాలు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ దేవుని చిత్తమును జరిగించే వారికి నివాసం ఉంది. ఈ నివాసం ఏ నివాసము? రాష్ట్రపతిలాగా నివసించేటువంటి రాష్ట్రపతి భవన్ కాదు, గవర్నర్ నివసించేటువంటి రాజ్యభవన్ కాదు. ఈ నివాసము ఎవరి చేత నిర్మించబడినటువంటి నివాసం అంటే ద బిల్డింగ్ ఆఫ్ గాడ్,
ఈ బిల్డింగ్ ఎవరిది? దేవునిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకుంది. ద బిల్డింగ్ ఆఫ్ గాడ్, దేవుని చేత కట్టబడినది. కాబట్టి పరలోకమందు నివాసం. దేవుని చిత్తాన్ని జరిగించేవారు పొందేటువంటి మేలు. మన ఇష్టాన్ని పక్కన పెట్టేశాం, మన అభిప్రాయాన్ని పక్కన పెట్టేశాం. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని కోరుకున్నటువంటి ప్రతిదాన్ని జరిగించేటువంటి ప్రజలుగా బ్రతకోకుండా, ఒకరి అధికారం క్రింద బ్రతకటానికి ఇష్టపడినటువంటి ప్రజలకు దక్కేటువంటి ప్రతిఫలం ఏమంటే దేవుని చేత కట్టబడినటువంటి నివాసంలోనికి ప్రవేశం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసు ఇలాగను మాట్లాడతాడు. దేవునికంటూ చిత్తం ఉంటుంది. ఆయన చిత్తం ఏమిటో గ్రహించాలి. చిత్తాన్ని గ్రహించుకోకుండా ఎంత కాలము కాలయాపన చేసినా పొందే ప్రతిఫలాలంటూ ఏముండవు. ఈ రోజున ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితి ఏమిటో ప్రతి వారు ఆలోచన చేయవలసిన వారే ఉన్నాం. వెళ్తున్నారా ప్రార్థన కంటే? ఇప్పటి నుంచి కాదు వారు వెళ్ళేది. అవునండి, మా అమ్మగారి దగ్గర నుంచి మేము ప్రార్థనకి వెళ్తున్నాము అని చెప్పేవారు ఉన్నారు. బై బర్తే క్రిస్టియన్స్ అండి, మేము పుట్టిన కాంచి క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవునికి ఒక మంచి స్థానాన్ని ఇస్తున్నారు. దేవుని పట్ల తమ విశ్వాసము కలిగినటువంటి వారిగా చెప్పుకుంటున్నారు. అయితే దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తమును ఎరిగిన వారా మీరు? ఒకవేళ దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాన్ని ఎరగకోకుండా లోకమందు సమయాన్ని గడిపేసేస్తే, కాలాన్ని వృధా చేసుకుంటే, ఒక రోజున ప్రభువైన యేసు ఉన్నటువంటి స్థలంలోనికి రాకోకుండా అడ్డగించి పడతారు. క్రీస్తు ప్రభు ఉన్నటువంటి స్థలం ఉంటుంది. ఆ స్థలానికి మనుషులు వెళ్ళాలనే తాపత్రయంతో ఉంటారు. మొహమాటం లేకోకుండా ప్రభువైన యేసు డోర్ వేసేస్తాడు. ఏయా మా పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన ఏమంటాడంటే, మీరు పిలిచారు కానీ చిత్తమేమిటో చేయలా, చిత్తాన్ని జరిగించలా. ఏమని పిలిచారంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారంట. కాబట్టి మనం ఎన్ని మార్లు ఈ జీవితకాలంలో ప్రభువా అని పిలిచే ఈ పిలుపు మీ నోటు వెంట వచించబడిద్దో నిజంగా తెలియదు. కానీ ఒకవేళ మీరే గనక దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాన్ని గ్రహించి జరిగించకపోతే దాని యొక్క నష్టము ఆ రోజున ప్రభువైన యేసు మాట్లాడి చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అందువలన దాంట్లో నో డౌట్ ఎటర్, ఏ మాత్రం సందేహం లేనటువంటి సమాచారం వినిపించాడు. కాబట్టి మనం కలలకని ఒక రోజున ఆశాభంగాన్ని పట్టడం కంటే, ఊహించుకొని ఊహల లోకంలో బ్రతకటం కంటే, ఏదో ఆశించి ఒక రోజున మా ప్రభువు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, కాబట్టి ఆయన తీసుకెళ్ళిన స్థలంలో నేను ఉంటానని ఈ భావాలు ఒకవేళ నిన్ను వ్యర్థపరుస్తాయేమో జాగ్రత్త. దేనిని బట్టి వ్యర్థపరచబడతాయి? ఆయన చిత్తమేమిటో జరిగించకపోతే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినటువంటి సంగతులు మనం చదివాం. ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారంట. కాబట్టి లోకమందు ఆయన ప్రభు అని పిలవటం కాదు,
ప్రభు అని పిలవాలి ప్రతివాడును. ప్రతివానికి ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు, దాంట్లో సందేహం లేదు. అయితే ప్రభువా ప్రభు అని పిలుచుట మాత్రమే నిన్ను పరలోకమునకు చేర్చటము దేవుడు ఆలోచించేలా. ప్రభా ప్రభు అని మనం పిలుచడం ఏంటి? అనేక మంది పిలుస్తారు. రోడ్డు మీద, షాపుల మీద కూడా రాసి ఉంటుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. కాబట్టి ఎలాగన పిలవటము పలకటం కాదు దేవుడు కోరుకుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క చిత్తం, ఆయన చిత్తం ఒకటి ఉంటుంది. ఆ చిత్తాన్ని జరిగించిన మనుషుడు ప్రవేశిస్తాడు. ఈ నివాసంలోనికి ప్రవేశించేవారు ఎంతటి భాగ్యంలోనికి ప్రవేశిస్తుంటారంటే, ఈ నివాసం యొక్క ప్రత్యేకతలు వేరు. దానిలో ప్రవేశించాలని కోరుకుంటూ ఉంటుంటారు. అమెరికాలో వైట్ హౌస్ అని ఒక నివాసం ఉంటుంది. ప్రత్యేకించి ప్రెసిడెంట్ మాత్రమే, అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే ఆ దాంట్లో నివాసం ఉంటాడు. బయట రోడ్డు మీద చూసేవారికి అనిపిస్తుందంట, ఒక్కసారైనా ఆ నివాసం వైట్ హౌస్లోనికి ప్రవేశిస్తే బాగుండు అనిపిస్తుందంట. కారణం ఏమంటే, మానవ నేత్రాలకు మిరుమిట్లు గొలిపేటువంటి చిత్రమైన కట్టడాలు ఉంటాయి, వసతులు ఉంటాయి, భూలోకపు వైభోగము కనిపించేటువంటి ఒక మంచి నిర్మాణాలు ఆ ప్రాంతంలో చేపట్టబడి ఉన్నాయి. కాబట్టి అనిపిస్తుంది అంట ప్రజలకి, ఒకసారి వైట్ హౌస్లోకి వెళ్తే బాగుండి అనిపిస్తుంది అంట. వైట్ హౌస్లోనికి వెళ్ళటానికి ఎలాగైతే మనసు ఆశిస్తూ ఉంటుందో దాంట్లోకి ఒకసారి వెళ్ళి రావాలని, క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నటువంటి మనుషులకు మన యొక్క అభిలాష ఒకటే, పరలోకంలోనికి ప్రవేశించడం. ఈ పరలోకపు ప్రవేశాన్ని కోరుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అందువల్ల మన యొక్క ఆకాంక్ష, మన యొక్క అభిలాష, నిజంగా మన యొక్క కోరిక పరలోకంలోనికి ప్రవేశించటమే అయితే, దేవుని చిత్తం ఏమై ఉంది అది చూడాలి. దేవుడు ఏం కోరుతున్నాడు, దేవుడు ఏం ఆజ్ఞాపించాడు, దేవుని యొక్క ఇష్టమేంటి, దీన్ని జరిగించేవారు కదా ఆ లోకంలోనికి ప్రవేశించేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో, యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. ఈ రోజున మనలో ఎంతమందికి ఉంది అసలు ఎదురుచూపు? లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకే సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోమని ప్రభువైన యేసు ఒక రోజున మాట్లాడాడు కదా. ఆ నివాసం వైపు చూసేటువంటి ప్రజలు, దానిలో నా శాశ్వతమైన మిగిలిన శాశ్వతమైన నిత్యత్వాన్ని అనుభవించాలని, నా దేవునితో పాటు నేను యుగయుగాలు ఉండాలని, నా ప్రభువైన యేసు యొక్క మహిమలో నేను పాలు పొందుకోవాలనేటువంటి అభిలాష కలిగిన వారు ఎదురు చూస్తూ ఉంటుంటారంట. ఆ ఇంటికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటిని వదిలి వచ్చిన వాడి యొక్క అభిప్రాయం ఎలాగుంటుంది? ఇప్పుడు ఇలాగ చేరుకొని వచ్చాం, అనేక స్థలాల నుంచి వచ్చాం, కొంతమంది చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు, కొంతమంది దగ్గర 30-40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల నుంచి వచ్చారు. మీటింగ్ ఎప్పుడైపోతుందా ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తారు. బలవంతం చేశారనుకోండి రాత్రికి ఉంటారు. రేపొద్దురు కూడా ఎలాంటి మనసు ఉంటుంది? ఇంటికి వెళ్ళిపోవాలా. మన మనసు ఎప్పుడైనా ఇలాగని పనిచేసిందా? నా కొరకు మహోన్నతుడైనటువంటి దేవుడు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నివాసంలోనికి ప్రవేశించాలా. ఎదురు చూడటం, ఈ ఎదురుచూపు అది శుభప్రదమైనటువంటి ఎదురుచూపుగా ఉండాలంటే, శుభప్రదం కాకోకుండా కొన్ని ఉంటాయి, ఎదురుచూపులు ఉంటాయి, నిరీక్షలు ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రికలో ఎలాగని రాయబడి ఉంటుంది, మనం చదువుతాం. సిగ్గుపరచినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారి వలె 5వ అధ్యాయము 3వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అంతేకాదు
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ, కాబట్టి సిగ్గుపరిచే నిరీక్షణ కలిగి ఉండటం అనేది ఎవరికి చెందుతుందంటే ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోకుండా ప్రభువా ప్రభువా అని ఆ రోజున మాట్లాడేవారు ఎవరో కూడా తెలియచేశాడు ప్రభు అయిన యేసు. అసలు ప్రభు అయిన యేసు ఏంటో తెలియని ప్రజలు కాదంట వాళ్ళు. ప్రార్థన ఏంటో ఎరగినటువంటి ప్రజలు కాదంట. ప్రార్థన చేసే ప్రజలు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు. అయితే దేవుని చిత్తాన్ని జరిగించటంలో లోపభూష్టమైనటువంటి భక్తి కలిగినటువంటి ప్రజలు వెలపటనే నిలవపెట్టబడినప్పుడు, నీ నామమును మేము అది చేయలేదా, నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా, ఫలానా చేయలేదా అని ప్రభు అయిన యేసుతో మాట్లాడితే వారు కాదంట ప్రభు అయిన యేసుతో పాటు ఉండేది. ఆ నివాసులోనికి ప్రవేశం ఎవరికి అంటే నా తండ్రి చిత్తము, దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించేవాడు దానిలోనికి ప్రవేశిస్తాడు. అందువలన దేవుని చిత్తాన్ని జరిగించడంలో కలుగు మొదటి ప్రతిఫలం ఏమంటే మన ఇష్టాన్ని నిలిపేసుకొని మన అభిప్రాయాలను ప్రక్కన పెట్టి దేవునికి ఇష్టమేదో, దేవుని యొక్క ఆలోచన ఏదో దాన్ని జరిగించడానికి మనుషులు బ్రతకగలిగితే పరలోకపు నివాసం ఉంది వారి కోసం. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు దానిలోనికి ప్రవేశిస్తాడు. 2, దేవుని చిత్తాన్ని జరిగించడాన్ని బట్టి మానవ మాత్రులకు కలిగేటువంటి ప్రతిఫలం ఏమంటే మన మనవులు దేవుడు ఆలకిస్తాడు. దేవుని సమ్ముఖానికి ఎన్నో సమయాల్లో మనుషులు ఏదో ఒక విధమైనటువంటి సహాయం కోసం అర్జీ పెడతా ఉంటాం. కుటుంబంలో బిడ్డల కోసమే ఉండొచ్చు. నిజంగా ఈ కుటుంబం వారు తమ బిడ్డల కోసం ఎన్ని మార్లు వారు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేస్తుంటారు. హాస్టల్కి వెళ్ళేటప్పుడు కృతజ్ఞత కూడిక జరుగుతుంది, అక్కడి నుంచి వచ్చినప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం, ఈ విశ్వాసమే వారి బిడ్డల జీవితంలో మేలు చేస్తుందేమో. దేవుని చిత్తాన్ని జరిగిస్తే కలుగు ప్రతిఫలము మరొకటి ఏమంటే మనము ఏదైతే మనవి చేసుకుంటామో, విన్నవించుకుంటామో దానిని దేవుడు ఆలకించిన వాడే దయచేస్తాడంట. దేవుని చిత్తానికి భిన్నంగా అడిగే వాటిని దేవుడు దయచేయడు, కానీ ఆయన చిత్తానికి అనుకూలంగా మనుషుడు అడిగితే దేవుడు వాటిని అనుగ్రహించేవాడే ఉన్నాడు. చదువుతాం గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రికలో మనుషులు దేవుని యొక్క చిత్తానుసారముగా అడగటం, దేవుని చిత్తానుసారముగా అడగటం, దేవుని యొక్క అభిప్రాయాలకు వేరుగా అడిగే వాడి యొక్క కోరికలు, వారి యొక్క మనవులు దేవుని చేత ఆలకించబడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనంలాగా రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తానికి వేరుగా అడిగితే లేదంట ఫలము చదువుతాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయన చిత్తానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా అడగండి. చిత్తమునకు వేరుగా అడగటం అనేది దేవుడు అనుగ్రహించేది కాదు, ఆలకించేది కాదు, దయచేసేది కాదు. కాబట్టి మనుషుడు గుర్తించవలసినటువంటి సంగతి ఏంటంటే తాము అడగటము దేవుని చిత్తానుసారమైనది అడిగితే, దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని చిత్తానుసారంగా అడిగించేటువంటి ప్రజలుగా మనం ఉండగలిగితే ఆ ప్రజల యొక్క మనవు ఏదైతే ఉంటుందో ఆ మనవు ఆలకిస్తాడంట దేవుడు.
కాబట్టి మనవు పెట్టుకోవటం ఒకటి, మనవులు పెట్టుకున్నటువంటి ప్రజల యొక్క మనవులు నిజంగా ఆయన ఆలకిస్తున్నాడో లేదో గుర్తించడం మరో సంగతి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యోహాను సువార్త 9వ అధ్యాయం, పుట్టిన కాంచి గ్రుడ్డివాడినటువంటి మనుషునికి వచ్చినటువంటి సంభాషణ అది. 9వ అధ్యాయం మొదటి వచనంలో, ఆయన మార్గమును పోచుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. కాబట్టి ఒక మనుషుడి గురించి మాట్లాడుతాం. పుట్టిన కాంచి గ్రుడ్డివాడైనటువంటి మనుషుని గురించినటువంటి సంభాషణ. ప్రభు అయిన యేసు దగ్గరకు వస్తాడు. గ్రుడ్డివాడికి చూపు అనుగ్రహించబడింది. చూపు అనుగ్రహించబడినప్పుడు ఆ రోజునటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిసయ్యులు కానీ, యోధ మత పెద్దలు కానీ, ఎవడైనా యేసును మెస్సీయా అని, క్రీస్తుగాని అంగీకరిస్తే వారిని వెలివేయాలని మాట్లాడి పెట్టుకున్నారు. కాబట్టి మాటి మాటికి వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మీ కొడుకేనా ఏనా అని అడుగుతారు. అవును మా కొడుకే అంటారు. వీడు ఎలాగను బాగుపడ్డాడు, ఒకవేళ ఆయనే బాగు చేసాడని చెప్తే మమ్మల్ని వెలేసేస్తారేమో అనేటువంటి భావనతో, మాకు తెలియదు వాడు పెద్దవాడు కదా వాడినే మీరు అడగండి అని అంటాడు. కాబట్టి ఆ మనుషుడు, ఆ గ్రుడ్డివాడు, మేలు పొందినటువంటి గ్రుడ్డివాడు అడుగుతున్నటువంటి పరిచయులతో, యోధ మత పెద్దలతో తాను తెలియచేసినటువంటి సంగతులు ఎలాగూ కనబడుతూ ఉంటాయి. చదువుతాం గ్రంథంలో 9వ అధ్యాయము 30 వచనం నుంచి, 9వ అధ్యాయం 30 వచనం నుంచి, అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చునో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడనియో ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు. చిత్తం చొప్పున జరిగిస్తే. యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు అవి. ఏంటి ప్రతిఫలం? మనుషుడు దేవుని చిత్తాన్ని జరిగించటాన్ని బట్టి కలిగే ప్రతిఫలాలు ఏంటి? ఏం పొందుతాడు మనిషి? దేవుడు ఆ మనుషుడికి ఏం అనుగ్రహిస్తాడు? కాబట్టి ఎవడైనా సరే దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాని మనవి ఆలకించును. ఉందా ప్రతిఫలము దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళకి? మొదటిది నిత్యమైనటువంటి పరలోకపు నివాసంలోనికి స్థలము, ప్రవేశము. 2, మనం ఏమైతే మనవి పెడతామో మనవులు చేసిన దాన్ని దేవుడు ఆలకిస్తాడంట. కాబట్టి లోకమందు ఉన్నటువంటి మనుషులు ఎవరు పొరపడటానికి ఆలోచన చేయమాకండి. అడిగేస్తున్నామండి, ఫుల్ నైట్ ప్రార్థనలని చేసేటువంటి ప్రజలు ఉన్నారు. ప్రార్థన చేయటం మంచిదే, రాత్రంతా ప్రార్థన చేసే అంత ఓపిక ఉంటే చాలా సంతోషం. అయితే నువ్వు చేసేటువంటి నీ మనవులు దేవుని చిత్తానుసారంగా అడగటం ఒకటి, దేవుని చిత్తాన్ని చేసి అడగటం 2. చిత్తానుసారంగా అడగటం ఒకటి. దేవుని యొక్క చిత్తం ఏమిటో దాన్ని తీసివేసి అడిగే మనుషుడికి ఏమీ ఉండదు. చిత్తానుసారముగా అడగటం. చిత్తానుసారముగా అడుగుట, చిత్తమును జరిగించి అడుగుట. చిత్తమును జరిగించి అడుగుట. కాబట్టి ఎవరైనా ప్రార్థన చేయండి. మీరంటే మాకు బాగా ఇష్టం అండి, ప్రార్థనకు మాత్రం వస్తాము, బాప్తిసం అనేది మాత్రం ప్లీజ్, బాప్తిసం ఒక్క విషయంలో వదిలేయండి, మమ్మల్ని ప్రార్థన చేయండి. భాష తమ్ముడు ప్రార్థన చేయండి. సీనాని ఎక్కడుండు? సీన్ గారు ఎక్కడున్నారు?
ప్రార్థన చేయండి. ఎవరిని రక్షించటం దేవుని యొక్క చిత్తం. ఒకసారి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వచ్చిన భాగాల్లో మనం చదివితే, దేవుడు రక్షించటము, రక్షణను స్వాస్థ్యముగా అనుగ్రహించటము, దేవుని యొక్క వాగ్దానములకు మనము వారసులుగా అవ్వటం అనేది దేనిని బట్టి జరుగుతుంది అంటే, ఏం చేస్తే రక్షిస్తాననేది చెప్తున్నాడో చదువుతాం. మార్క్స్ వార్త 16 చదువుతాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు, కాబట్టి భాష తమ్ముడు బాగా చదువుకున్నారు, తెలివి కలవారు, కాబట్టి ఆ తమ్ముడితో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు దేవుని చిత్తం ఏమిటి? రక్షించటానికి బాప్తిస్మం పొందటం ఒకటి. నమ్మి బాప్తిస్మం పొందటం అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటే, మిమ్మల్ని అంటున్నానని కాదండి, ఆలోచన చేయమని అడుగుతున్నా నేను. మీరే కాదు, ఈ మైకంత్రంలో ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏమంటే, సత్యవాక్యమును అనగా సువార్తను నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించాలని దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క చిత్తానికి వేరుగా మనం ప్రార్థన చేసామనుకోండి, ఏమనంటే బాప్తిస్మం ఒక్కటే నేను తీసుకోను, ఆ ఒక్క విషయంలో మమ్మల్ని కనికరించండి. ఒకవేళ పొరపాటును అడుగుతున్నాను అనుకో, క్షమించండి. పొరపాటును అడగటం ఏంటి? అసలు ఆయన చిత్తం ఏమిటి? బాప్తిస్మం నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడును. ఆయన చిత్తం అది, ఆయన ఇష్టం అది, ఆయన ఆజ్ఞది, ఆయన సంకల్పం అది. మనుషుడు రక్షించబడాలంటే తప్పనిసరిగా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాలి. దానికి వేరుగా ప్రార్థన చేయండి. బాప్తిస్మాన్ని ఒక్కదాన్ని మార్చేయండి, ప్రార్థన చేయండి, మార్చేస్తాడు దేవుడు. బాప్తిస్మం లేకోకుండా చేయండి, రక్షించండి. చాలామంది మనుషులు మాట్లాడుతూ ఉంటుంటారు, ప్రార్థన చేసుకోండి. బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నారు? మా ప్రాంతాల్లో, మా నేలల్లో, మాకు దగ్గరకున్న స్థలాల్లో మీరు చేసుకునే ప్రార్థన ఏదో చేసుకోండి. దేవుని చిత్తానికి వేరుగా మనుషుడు ప్రవర్తిస్తే, ఆ ప్రవర్తించినటువంటి మనుషుడికి ఏమీ దొరకదు, దక్కదు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు, ఏమని కోరుకుంటున్నాడంటే, మన మనవులు ఆలకించాలంటే, లోకమందు బ్రతుకుతున్నటువంటి ఈ జీవిత కాలంలో, ఈ దేహంలో బ్రతికినంత కాలము దేవునికి ఏదో ఒక రకమైనటువంటి విజ్ఞాపన చేస్తూనే ఉంటాం. ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో విషయాల్లో దేవుని యొక్క సహాయం కావాలా. అది కుటుంబ విషయం అయి ఉండొచ్చు, ఆడి పంటలు అయి ఉండొచ్చు, ఆరోగ్య విషయం అయి ఉండొచ్చు, ఇంకా మరి ఏదైనా అయి ఉండొచ్చు. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడుతున్నటువంటి మనము మాట్లాడుతున్న లేదా మనము తెలియచేసినటువంటి మనవులు ఆయన వినాలి అంటే, మనుషుడు ఖచ్చితంగా దేవుని చిత్తమును జరిగించిన వాడై ఉంటేనే ఆలకిస్తాడు. దేవుడు ఆలకించాలంటే అసలు మొదటిగా వినాలి కదా. ఆయన ఏదన్నా దయచేయాలంటే ఆయన వినాలి కదా. ఆయన విని దాన్ని దయచేయాలంటే ఖచ్చితంగా ఒకటి చిత్తానుసారంగా అడగటము, చిత్తమును జరిగించి అడగటం. ఈ రెండిటికి ఏది వేరైనా, చిత్తానుసారముగా కాకపోయినా ఆయన ఆలకించడు. రెండు, చిత్తమును జరిగించకపోయినా ఆయన మన మనవులను ఆలకించడు. కాబట్టి ఊరికనే ప్రార్థన చేసేటువంటి మనుషుల్లాగా కన్నీళ్ళు పెట్టుకొని అప్పటికప్పుడే రెండో పర్సన్ ఆయనలోకి తీసుకొచ్చి, తెలుసా మీకు, ఆయన ఏడుస్తాడు, ఏడిపేస్తాడు ప్రార్థన చేసేటప్పుడు. అలాంటి ప్రార్థనలన్నిటినీ దేవుడు ఆలకించి ప్రతిదానికి మనవులకు దయచేసేవాడు కాదు. ఆయన చిత్తం జరిగించబడాలి లోకం. 3, దేవుని చిత్తమును జరిగించేటువంటి ప్రజలకు దేవుడు ఏం చేస్తాడు? వారికి ఏం అనుగ్రహిస్తాడు? నిరంతరము నిలిచి ఉండే భాగ్యం. నిరంతరము నిలిచి ఉండేటువంటి భాగ్యం.
ఎప్పటికీ నిల్చుంటాడు. దేవుడు సృజించినటువంటి భూమి ఆకాశాలు ఉన్నాయి. ఇవి శాశ్వత కాలం ఉండడం కోసం ఉద్దేశించబడి సృజించబల్ల. ఏ భూమి మీదైతే మనము జీవిస్తున్నామో ఈ భూమి ఒకానొక కాలానికి ఎత్తివేయబడుతుంది, లయమైపోతుంది. ఇక ఎన్నటికీ ఉనికిలో లేకోకుండా తీసివేయబడుతుంది భూమి కానీ ఆకాశం కానీ. పేతురు రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. పేతురు రాసిన పత్రికలో ఏదో ఒక నాటికి భూమి ఆకాశములు పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రంతో లయమైపోతాయి. కాబట్టి ఇది నిత్యం ఉండేది కాదు. ఇది దీనికంటూ ఒక స్పాన్ ఉంది, అనగా ఒక కాలం ఉంది, నిర్దిష్టమైనటువంటి కాలం ఉంది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి మనకి. స్కూల్లో చదువుకునేటువంటి స్కూల్లో ఏదన్నా ఒక చెట్టు, పెద్ద చెట్టు ఏదన్నా ఉంటే ఇది ఇప్పుడు చెట్టా అప్పుడు చెట్టా అని ఎప్పటికో జ్ఞాపకాలకు వెళ్ళిపోతూ ఉంటుంటారు వెళ్ళి. మన ఇంటి ముందు కానీ మనకెప్పుడన్నా పాత స్థలాలు ఎక్కడైనా వదిలేసి వచ్చినటువంటి స్థలాల్లో కానీ అక్కడ ఒక వేప చెట్టు ఉండేదండి, దాని వయసు చాలా ఉంటుంది అనుకుంటూ ఉంటుంటారు దగ్గరికి వెళ్ళి. మన ప్రాంతానికి వచ్చినప్పుడు మన బిల్డింగ్ ఎదురుగా మర్రి చెట్టు ఒకటి ఉంది, మీరు కావాలంటే ఇప్పటికైనా ఉంది, అది ఇప్పుడుదా అప్పుడుదా అనుకుంటుంటారు జనం. వాటిని చూసినప్పుడే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతకాలం ప్రజలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కాలం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఎన్నో తరాలు మారిపోతున్నాయి కళ్ళెదుటిగా, ఒకరి వెంబడి ఒకరు వెళ్ళిపోతున్నారు. కానీ కొన్ని వస్తువులు మాత్రం చాలా కాలం నుంచి అలాగనే నిలబడుతున్నటువంటి వస్తువులు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే పురాతనమైనటువంటి పుస్తకానికి కూడా లైబ్రరీలో పెట్టి లక్షలు అమ్ముతారు. అది పెద్ద వాల్యూ చేసేది కాదు, దానివల్ల కొనుక్కుపోయినటువంటి వాడికి ఏం ఉపయోగపడేది కూడా కాదు. మీరు మ్యూజియంలో చూడండి, ఇది ఇప్పుడు కాదండి, దీనికి సుమారు 200 సంవత్సరాలు ఉంటాయండి. ఒక వెండి నాణ్యం పెట్టండి, ఒక వెండి నాణ్యాన్ని పెట్టండి. ఆ వెండి నాణ్యాన్ని మామూలుగా ఒక తులం కొంటే ఇప్పుడు ఎంత ఉందో, ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వెండి నాణ్యానికి అదే బరువు ఉన్నా సరే దాని విలువల్లో తేడా వచ్చేస్తుంది. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటారు కొంతమంది పురాతనమైనదని. అంటే ఎప్పటి నుంచో ఉందనేటువంటి దానికి ఉన్నటువంటి విలువ పెరిగింది, ఎప్పటి నుంచో. మీకు ఎవరికైనా 5 పైసల బిళ్ళ తెలుసా? 5 పైసల బిళ్ళ చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. తెలిసారు మీకు? 5 పైసల బిళ్ళ చిన్న నాణ్యం ఉంటుంది. ఆ 5 పైసల బిళ్ళకి 5,000 ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అది తీసుకెళ్తే ఎవడన్నా తీసుకుంటాడా? షాపులో తీసుకుంటాడా? చెల్లిద్ది అసలు. మన్నికలో లేకపోయినా అది ఎప్పటిదో, దానిని బట్టి దానికి విలువ. కాబట్టి వస్తువులు ఎప్పటివో పురాతనమైనటువంటి వాటికే విలువలు ఉంటున్నాయి. ఈ భూమి తొలి మానవుడి దగ్గర నుంచి నిలబడినటువంటి ఈ భూమి పురాతనమైందని చెప్పాలి వాస్తవం. ఎన్నో తరాలు వెళ్ళిపోయే భూమి మీద. అటువంటి భూమిని సైతము దేవుడు ఒక రోజున లయం చేయబోతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మనం త్వరగా చదవబోతున్నాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు
మహావేంద్రముతో కరిగిపోవునట్టు. అందువలన ఏం తెలియచేస్తున్నాడంటే పంచభూతములు మెక్కటమైనటువంటి వేంద్రముతో ఒక రోజున లయమైపోతాయి, తీసివేయబడబోతాయి, ఎత్తి పడవేయబడబోతాయి. దాన్ని ఏమన్నాడంటే హెబ్రీ రచయిత వస్త్రము వలె మడిసి పక్కన పెట్టేస్తాడు. ఏదో ఒక రోజున జరిగిద్ది ఇది. మహాకాశం అని చూస్తున్నాం కదా, దాంట్లో ఎన్నో నక్షత్రాదులతో నింపబడినటువంటి తేజో వస్తువుల యొక్క ఆకాశ వస్తువుల యొక్క మహిమతో నింపబడినటువంటి ప్రాంతంగా చూస్తున్నాం కదా. ఇది ఒక రోజున మడిసేసి వస్త్రం ఎలాగైతే పక్కన పెట్టేస్తామో ఈ భూమి ఆకాశముల యొక్క స్థితి ఒక రోజున అలాగనే చేయబడబోతుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఎలాగని రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతాం. మరియు ప్రభువా, నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె, కాబట్టి ఇవి మార్చబడతాయి, పాతగిలిపోతాయి, ఒక రోజున అసలు లేకోకుండానే పోతాయి ఉనికిలో. ఎంతో అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ భూమి ఆకాశం. ఎన్ని తరాల నుంచి కొనసాగించబడుతున్నటువంటి వ్యవస్థ ఇదంతా ఒక రోజు నాటికి తీసివేయబడిపోతుంది. అయితే దేవుని చిత్తమును జరిగించే మనుషులు ఉంటాడు చూడు, ఎత్తివేయబడ్డాయి. అప్పటికి ఆయన చిత్తాన్ని జరిగించే మనుషులకు అనుగ్రహించబోతున్నటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం ఇది. ఎంతకాలం ఉంటావు, ఎప్పటి వరకు ఉంటావు, ఏమి అనుభవించడం కోసం ఉంటావు, ఎందుకు ఉంటావు అలాగా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించుకోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. నిరంతరము నిలవబడేటువంటి ఒక మహత్తరమైనటువంటి భాగ్యం. నీ విలువ ఎంత అంటే 200 సంవత్సరాల క్రితం బుక్స్ అండి అనంగలోనే నాకు ఒక 10,000కి ఇస్తారా 20,000కి ఇస్తారా అని కొనుక్కుపోయేవాడు ఉంటే, లేదంటే తీసుకెళ్ళి మ్యూజియం వారు తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టుకొని కొన్ని భవిష్యత్తు తరాలకు చెప్పుకోవటానికి దాచిపెట్టుకుంటుంటే అది విలువైనదని, నిరంతరము నిలబడగలిగేటువంటి ఒక భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు కదా. నీ విలువ ఎంత? అది దేనిని బట్టి కలిగింది ఆ విలువ? ఎంతకాలం ఉంటాడు చిత్తాన్ని జరిగించేవాడు? శాశ్వతం, నిరంతరం ఉంటాడు. దేవుడు ఉన్నంతకాలం ఉంటాడు. దేవుడు ఎంతకాలం ఉంటాడు? పరిమితం లేకోకుండా, కాలంతో పరిమితం లేకోకుండా, యుగ యుగాలు ఉండబోతున్నటువంటి మహనీయుడితో అలాగన బ్రతకగలిగేటువంటి ఒక బ్రతుకును పొందబోయేటువంటి వాడు ఎవడంటే ఆయన చిత్తాన్ని జరిగించేవాడు. ఆయన ఏం కోరతాడో చేయాలి, ఆయన ఏం ఆజ్ఞాపిస్తాడో అలా బ్రతకాల, ఆయన ఇష్టం ఏమిటో ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి భూమి మీద. ఆ మనుషుడు పొందుతాడు మేలు, నిరంతరం ఉంటాడంట. నీ విలువను పెంచేశాడు దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించడాన్ని బట్టి. 4, దేవుని చిత్తమును జరిగించేటువంటి మనుషులు ఆయన దయను పొందుకుంటారు.
దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి మనుషులు ధన్యకరమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వదించబడిన లేదా దీవించబడినటువంటి జీవితాన్ని కలిగి బ్రతికేవారై ఉంటారు. దేవుని చిత్తాన్ని జరిగించేవారు. దేవుని చిత్తానికి అప్పగించేసుకోవాలి. ఆయన ఇష్టానికి మన జీవితాన్ని అప్పగించేసుకున్నప్పుడు అలాగన అప్పగించుకున్నటువంటి జీవితాన్ని గడిపేటువంటి మనుషులు వారు దీవించబడినటువంటి జీవులు. కాబట్టి దీవెన అని అంటే ఇంకేదో వచ్చేస్తుందనో లేకపోతే ఇంకేదో కలుగుతుందనో, అనుగ్రహిస్తాడు దేవుడు. ఆయన పక్షపాతం లేకోకుండా మనుషుని యొక్క కష్టానికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. కానీ మనము ఊహించుకోకుండానే దేవుడు మానవ జీవితాన్ని దీవెనకరంగా ఎలాగను మలుస్తాడంటే, ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించేవాడు దీవించబడినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ రోజున తెలియదు అది. ఒక రోజున ధనవంతుడికి కూడా ఎప్పుడు తెలిసింది ఎవడు భాగ్యవంతుడు అని, ఎవడు దరిద్రుడు ఎవడు భాగ్యవంతుడని ధనవంతుడికి భూమి మీద బ్రతికినంత కాలం తెలియలా. భూమి మీద లగ్జరీ లెనిన్ క్లాత్ వేసుకొని తిరుగుతున్నాడు, సన్నపు నారబట్టలు, విలాసవంతమైనటువంటి భవనము, కోరుకున్నటువంటి ఆహారము, సంతృప్తికరమైనటువంటి జీవితం. ఎప్పుడైతే కాలాన్ని ముగించి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది, ఓ నా దౌర్భాగ్యం ఎంత దుర్గతిలో ఉంది, దరిద్రుడిగా బ్రతికినటువంటి వాని యొక్క జీవితము ఎంత అద్భుతంగా ఉంది అనేది కను మూసిన తర్వాత తెలిసింది. ఈ రోజున అనిపించవచ్చు, మా బ్రతుకులు ఏంటో, మా నివాసాలు ఏంటో, మా ఆహారాలు ఏంటో, మా వసతులు ఏంటో, మా జీవితాలు ఏంటో, ఈ చేసినటువంటి ప్రయాస ఏంటో. ఒకనొక సమయంలో నిరుత్సాహం కలుగుతుంది, ఇబ్బంది అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తమునకు అప్పగించుకొని అలాగన బ్రతక ఉద్దేశించినటువంటి ప్రజలు, దీవించబడినటువంటి ప్రజలు, ఒక రోజుకు తెలిసిద్ది నీ భాగ్యం ఏంటో. లోకసువార్త నిలబడాల, మనుషులు దేనికైనా నిలబడాల. ఒకవేళ నింద పడుతుందేమో, ఆ నిందకు సైతము తను సిద్ధపడినటువంటిదై నిలబడినటువంటి ఒక స్త్రీ గురించి గ్రంథంలో ఇలాగను మాట్లాడుతుంది. లోకసువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి సంగతులు. ఈ సంగతులు చదివి మనం ముగించబోతున్నాము. లోకసువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు. ప్రభువైన యేసును భూమి మీదకి పంపించటానికి దేవుడు ఎన్నుకున్నాడు ఒక స్త్రీని, మరియా. ఆమె పేరు మరియా. మరియా దగ్గరకు వచ్చి గాబ్రియేలు దూత, అమ్మా నువ్వు దయను పొందుకున్నావు, నీ గర్భవాసంలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఆయన ఇశ్రాయేలు యొక్క వంశాన్ని యుగయుగాలు ఏల్తాడు. ఈ సంగతులు మాట్లాడుతుంటే ఈ మరియా ఏమంటదంటే సందేహపడుతుంది. చదువుతాం గ్రంథంలో ఎలాగ రాయబడి ఉంటుంది. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డా. ఆ కన్యక పేరు మరియా. ఆ మరియా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా. అందువలన ఏ మనుషులు దయను పొందుతారంటే దేవుని యొక్క ఇష్టానికి తమ జీవితాన్ని అప్పగించుకునే మనుషుడు పొందుతాడు. దయ కలుగుతుంది వాళ్ళకి, జాలి పడతాడు దేవుడు. దయాప్రాప్తురాలా అని పలికిన వాడే ఇలాగను మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచూ ఉండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారునికని. కాబట్టి ఎవరు ఒప్పుకుంటారు?
ఇది నేను చేయబోయేది అని దేవుడు చెప్పడానికి పంపించాడు వర్తమానం. ఏం చేయబోతున్నాడు? అమ్మా, మీ పాడి పశువులు ఉన్నాయి కదా, వీటినన్నిటినీ అత్యధికంగా చేయబోతున్నా అని చెప్పటం కోసం రాలా. అమ్మ, నీ ఆస్తి ఉంది కదా, ఎలాగన మార్చేయబోతున్నా, భూమి మీద నీ వంటి వాడు లేడు అనే స్థాయిలో నేను ఉంచబోతున్నా. ఇది కాదంట శుభవర్తమానం వచ్చింది. ఏ వర్తమానం వచ్చింది? బిడ్డను గంటం అనే వర్తమానం వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? వివాహమయ్యి గొడ్రలని పిలువబడుతున్నటువంటి ఆమెకైతే ఉదయం ఎంత పొంగిపోతుంది ఆ మాట వింటే. వివాహమయ్యి గొడ్రలని పిలువబడుతుంటే. శారా ఉంది, వివాహమైంది, గొడ్రలై ఉంది, ఆమెకు చెప్పే మాట ఎంత పొంగిపోతుంది. హన్నా ఉంది, బిడ్డలేనటువంటి పరిస్థితుల్లో వేదన చెందిందని చెప్పాడు, ఆమెకు చెప్పే మాట ఎంత పొంగిపోతుందో. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మాట ఎవరితో? కన్యకతో, వివాహము కానటువంటి ఆమెతో. వివాహం కానటువంటి ఒక స్త్రీతో నువ్వు బిడ్డను కంటావు అనే మాట అసలు తీసుకోవటానికి ఇష్టపడతారా? మొదట ఆ మాటని యాక్సెప్ట్ చేయటానికి ఇష్టపడతారా? తలలు వంచి అలాగే కానిచ్చేయండి అంటారు. అసలు అదేంటండి అంత మాట మాట్లాడుతున్నారు మీరు? మా ఊర్లో తెలిస్తే ఏమైద్ది? మా ఊర్లో తెలిస్తే ఏమైద్ది? ఈ మాట పెళ్ళి కాలేదండి, బిడ్డను కన్నదండి, ఈ మాట తెలిస్తే ఏమవుతుంది? అవమానం ఒక ప్రక్క, అందుట్లో ప్రత్యేకించి యోధా జాతిలో ఈ పని జరిగిందనుకో, ప్రతివాడు ఒక రాయి తీసుకొని వస్తాడు, బయటికి పిలువని. యోధా చట్టం నేర్పించిన సంగతి, మీలో ఎవడైనా సరే ఎలాగ తిరిగినట్టుగా ఉంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేయండి అని అంది. కాబట్టి ఇది సంతోషపడుతున్నటువంటి మాట కాదు. ఇది ఏదైనా జరగని, ఎంత అవమానమైనా జరగని, ఎంత ఇబ్బంది అయినా కలగని, ఈరోజు నీ కుటుంబం యొక్క పరిస్థితులు కూడా అంతే. ఏదైనా జరగని, ఎంత ఇబ్బంది అయినా జరగని, నష్టం అనుకుంటారో, కష్టం అనుకుంటారో, బాధ అనుకుంటారో, ఎలాగైనా ఏదైనా అనుకోండి, దేవుడు ఏం చెప్పాడు? అలాగే బ్రతక నిశ్చయించుకున్నటువంటి కుటుంబాలు కావాలి. దేవుని యొక్క మాటలు చెప్తే దానికి వ్యతిరేకంగా ఆలోచించేసేవాడు ఎప్పటికీ ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించలేడు, పొందలేడు. కాబట్టి ఇలాగున తను దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నటువంటి ఒక స్త్రీగా 38వ వచనంలో కనిపిస్తూ ఉంది. మరి అయినటువంటి కన్యక. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. ఏమండి, రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది, కొంచెం పెళ్ళైన దాకా ఒక 6 నెలలు ఆఫ్ చేయండి. అడగొచ్చు కదా, ఆమె అడగొచ్చు కదా. అప్పటికే ఏసేపుతో ఎంగేజ్మెంట్ అయ్యి ఉంది. మాకు వివాహం అఫీషియల్గా వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఇది నా జీవితంలో సెట్ చేయరాదండి. నువ్వెవరు వెనకకు ముందు జరపటానికి? మనం కోరుకున్నట్టుగా జరిగేది కాదు దేవుని చిత్తం. బలవంతంగా చేయటానికి ఇష్టపడటం కాదు దేవుని చిత్తం. ఆయన కోరినట్టుగా జరప నిశ్చయించినప్పుడు మనుషుడు సంపూర్ణమైన విధేయత చూపించగలిగితే నీ బ్రతుకు ఎలాగ మారుతుందని చెప్తున్నాడంటే, కింద భాగంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 46వ వచనంలోన, అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఆ ఖ్యాతి, అది ఏం చేస్తే వస్తుందో ఆ ఖ్యాతి ఏంటి అసలు?
ప్రతి తరం వారు ఇప్పటికీ కూడా భవిష్యత్తులో ఎన్ని తరాల వారు ఈ గ్రంథాన్ని చదువుతారో చదివిన ప్రతి వాడు కూడా మరియా అద్భుతమైనటువంటి జీవితం అండి ఆమెది. ఇప్పటి నుంచి నన్ను ధన్యురాలని. మనుషుని యొక్క జీవితం ఎప్పుడు ధన్యకరంగా మార్చబడిద్ది, దీవెనకరంగా మార్చబడిద్ది అంటే దేవుని చిత్తమునకు అప్పగించుకుంటే. నీ మాట చొప్పున నాకు జరుగును కాక. కాబట్టి మనుషులుగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తానికి అప్పగించే. మేము ప్రయత్నం చేస్తున్నాం, మీ చిత్తమై ఉంటే మా జీవితాల్లో మాకు సహాయం చేయండి. అడగండి దేవుని, వదిలేయండి దేవునికి, దేవుని యొక్క అభిష్టానికి వదిలేసేయండి. దాని ప్రతిఫలాలు మహా అద్భుతంగా ఉంటాయి. ఎన్ని తరాల వరకు? ఇప్పటి నుంచి ఎప్పటిదాకా భూమి ఉన్నంతకాలం, ఈ గ్రంథం చదువుతున్నంతకాలం, ప్రభువైన యేసు యొక్క తల్లిగా దేవుడు మరియను ఏర్పరచుకున్నాడని చెప్పినంతకాలం ఆ జీవితం ధన్యకరంగానే పిలువబడతా ఉంటుంటుందంట. నీ చిత్తం చొప్పున నాకు జరుగును గాక, నీ మాట చొప్పున జరుగును. మరో సంగతి ఉంది, జస్ట్ మీకు తెలియజేసి ముగించబోతున్నాను. దేవుని చిత్తమును జరిగించేటువంటి మనుషులకు అనుగ్రహించబడుతున్నటువంటి మరొక మేలు ఏంటంటే దేవుని యొక్క కుటుంబములో చేర్చబడతాం. దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడతాం. దేవుని కుటుంబీకులుగా చేయబడతాం. దేవుని కుటుంబీకులుగా, దైవ సంబంధులుగా. దైవ సంబంధులు. దైవ సంబంధులుగా తీర్చబడతారు. లోకమందు దొరలు ఉంటారు. దొరలు ఉన్నారు. ఎవరన్నా ఈ ప్రాంతంలో దొరగారు? దొరలు లేరండి ఇక్కడ? దొరలు ఉంటారు. మనకు దగ్గరలో ఉన్నారు, మండలపాడు. దొరల కుటుంబాలు, వాళ్ళ జీవితాలు కానీ వారి యొక్క స్థితి కానీ మరో స్థాయిలో ఉంటుంది. కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన దానిని బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి మరొక ప్రతిఫలం ఏమంటే దైవ సంబంధులుగా మార్చబడి దేవుని కుటుంబీకులుగా చేర్చబడతారు. ఒకరోజు ప్రభువైన యేసు ఇలాగ విస్తరించుకుంటూ మాట్లాడుతున్నాడు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలందరితో. మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చేసారంట. లోపలికి రావటానికి నేరుగా దగ్గరకు వచ్చి కలుసుకునేటువంటి పరిస్థితులు లేక జనసమూహం అంతా ఉండేసరికి వాళ్ళు బయట ఉండి నిలవబడి ఉంటారు. ఇందులో ఒక శిష్యుడు గమనించాడు, అయ్యో ప్రభు యొక్క తల్లి ఎక్కడ ఉండటమేంటి, ఆమె వెయిటింగ్ చేయటం ఏంటి? విఐపీలు కదా, విఐపీలకి వెయిటింగ్ ఉండిద్దా? వాళ్ళకి స్పెషల్ వే ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. అందులో ప్రత్యేకించి ఏమేమే ప్రభువైన యేసు యొక్క తల్లిగా గుర్తించబడింది, సహోదరులుగా గుర్తించబడ్డారు. లోపలికి వచ్చి ఆయన కలవటానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ అడ్డుగా ఉండేసరికి బయట నుంచొని ఉంటారు. ఇది గమనించి ఒకళ్ళు, మీరు బయట ఉన్నారేంటి, మీరు ఎక్కడ ఉన్నారేంటి, ఎంతమంది ఉన్నా సరే బయట పక్కకు నెట్టుకుంటూ వచ్చేసేద్దామని చెప్పేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీ అమ్మ మీ సహోదరులు వచ్చారండి అని అంటే ప్రభువైన యేసు ఏమంటాడంటే, అసలు నిజంగా ఆ మాట మరియా ఆయన సహోదరులు వినుంటే ఆ క్షణంలో వెనక్కి వెళ్ళిపోవాలి ఇంటికి. ఆ మాటే కనుక అక్కడికి వచ్చిన ఆయన తల్లి, ఆయనతో పాటు ఆమెతో పాటు వచ్చినట్టు ఆయన సహోదరులు వింటే ఆ దెబ్బతో అసలు వెనక్కి వెళ్ళిపోవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 46వ వచనం నుంచి చదువుతాం. 46 12వ అధ్యాయం 46వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిల్చున్నారు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను
నీతో మాట్లాడవలెనని బయట ఉన్నారని చెప్పేశారంట. అందుకు ఆయన ఈయన గాబరా పడిపోయి, అయ్యో అమ్మా మీరు ఇక్కడ ఉన్నారేంటమ్మా, చెప్పకపోయారా ఆయన తల్లిని నేనని చెప్పకపోయారా అని అంటాడు అనుకున్నారా? లేకపోతే ఇంకొక రూట్ ఏదైనా ఉంటుంది కదా మనకు ప్రత్యేకంగా రావడానికి, అందుట్లో వచ్చేపోయారు అంటాడు అనుకున్నారా? వాల్యూ, దేవుని చిత్తాన్ని జరిగించేవాడికి వాల్యూ. ఎందును మించిన వాల్యూ అంటే తనను కనినటువంటి తల్లిని సైతము మరొక స్థానం జరిపే అంత వాల్యూ. చదువుతాం కింద భాగంలో, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే దైవ సంబంధంగా మార్చబడతాడు. నా సహోదరుడును నా సహోదరియు తల్లి ఏం ట్రీట్ ఉంటుందో, ఏ విధంగా భావించబడుతుందో ఆ బ్రతుకు. దేవుని చిత్తాన్ని జరిగించాడు, దానిని బట్టి ఆయన కుటుంబంగా తీర్చబడతాం, దైవ సంబంధులుగా తీర్చబడతాం. కాబట్టి ఇటువంటి విలువైనటువంటి సంగతులు మన జీవితానికి సొంతం అవ్వాలంటే, పరమ తండ్రి యొక్క దయ మనకు మనం అర్జిస్తున్నటువంటి మనవులు ఆయన ఆలకించాలంటే మనుషుడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్నే జరిగించాలి. ఆపేసేయాల, మన ఇష్టం ఉండదేగా. సంఘంలో చేర్చబడ్డామా మన ఇష్టం ఉండదు, మనకు నచ్చినట్టుగా ఉండదు. దేవుడేం కోరుకుంటాడు అది, దేవుడేం ఆశిస్తున్నాడు అది, దేవుడేం ఆజ్ఞాపించాడు అది. కాబట్టి అలాంటి ఒక బ్రతుకు నిశ్చయించుకొని మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తే నీకు పరలోకపు నివాసము, నీకు ప్రత్యేకమైనటువంటి నివాసంగా, నీ మనవులు ఆలకించేటువంటి వాడు, ఆలకించి వాటిని అనుగ్రహించేటువంటి దేవుడు నీకు తండ్రిగా, నిత్యము నిరంతరము నిలిచుండేటువంటి ఒక మహత్తరమైనటువంటి భాగ్యము అనే చిత్తాన్ని జరిగించిన దాన్ని బట్టి ధన్యకరమైనటువంటి జీవితం, దీవించబడినటువంటి ప్రజలు వారు భూమి మీద. అటువంటి జీవితాన్ని దైవ సంబంధులుగా తీర్చబడేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించండి. అలాగని జరిగిస్తే మీ జీవితాల్లో మాత్రమే కాదు, ఇక్కడ చేరొచ్చినటువంటి మానవాళి సమస్త జీవితాల్లో దేవుడు మేలు చేయ ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి మేలు పొందాలని మనకుంటే దేవుని చిత్తం ఏమై ఉందో అది జరిగించాలి. తమ్ముడు భాషను కానీ సీనాన్ని కానీ దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంది మన జీవితంలో. ఆయన బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నాడు, ఆయన ఆస్తిని స్వాస్థ్యంగా అనుగ్రహించాలనుకుంటున్నాడు. క్రీస్తు యేసునందు ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు. అవన్నీ మనకు సొంతం అవ్వాలంటే ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించాలి. అలాగే జరిగించండి, తెలుసుకోండి ఆయన చిత్తం ఏంటో. ఆ చిత్తాన్ని జరిగించిన వారైతే మీకు మేలు కలుగుతుంది. కాబట్టి చేరవచ్చినటువంటి మీకు అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘము, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడున్న ప్రభు సంఘాన్ని, స్థానిక దైవజనులకు, కార్యాన్ని నడిపించడానికి ముందుండి బాధ్యతను వహించిన కుటుంబానికి, దూర ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి వారందరికీ, చాలా దూరం నుంచి వచ్చిన మన సహోదరులకు కూడా, దాని దైవజనులకు అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను.